రేపే రక్షాబంధన్ పండుగ. అక్కా తమ్ముడు అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఈ పండుగ రోజున తమ సోదరులకు రాఖీలు కట్టడం మన దేశ సంస్కృతిలో ఆనవాయితీగా వస్తుంది. దీంతో అందమైన రాఖీలు కట్టడానికి విశాఖవాసులు సిద్దమైపోయారు. ట్రెండ్ కి తగినట్లు రకరకాల రాఖీలు మార్కెట్లోకి వచ్చేశాయి. 10 రూపాయల నుంచి మొదలు వందలాది రూపాయల ఖరీదైన రాఖీలు మార్కెట్లో కనువిందు చేస్తున్నాయి. ఇదే విషయంపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రాఖీ పండుగను చాలా జోష్గా చేసుకోవడానికి విశాఖ వాసులు రెడీ అయిపోయారు. రాఖీలు కొనుగోలు చేయడానికి కూడా ఎక్కువగా మహిళలు చాలా మంది కూడా షాపుల దగ్గరకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. తమ బ్రదర్స్కి కట్టడానికి అందమైన రాఖీలు కొనుగోలు చేయడానికి చాలా మంది ఇక్కడ మహిళలు వచ్చారు. వారి అభిప్రాయం తెలుసుకుందాం. అమ్మ, ఏంటి రాఖీ పండుగ ఎలా చేసుకోబోతున్నారు? బాగా చేసుకుంటున్నాం అండి. 2 అన్నీలు ఉన్నారు నాకు. 2 అన్నీలకి నేను కడతాను, ప్రతి సంవత్సరం కడతాను. నాకు కూతురు కొడుకున్నారు. మా పాప కూడా మా అబ్బాయికి కడుతుంది. రేపు అన్నదమ్ములు అక్క చెల్లెలు అనేది అనుబంధము. అది వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా అదొక అనుబంధంగా మనం ముందు నూరేళ్ళు బతుకున్నంతకాలం మనం విడిపోకుండా కలిసిమెలిసి ఉండాలని రాఖీ బంధం అనేది మేము అది ఒక పండగలా చేసుకుంటాం అంతే. ఎలాంటి రాఖీ కట్టాలనుకుంటారు మీ బ్రదర్కి? మా ఎలాంటిది రాఖీ ఎలాంటిది అనేది కాదండి, కట్టామా లేదా అది మనం అన్నదమ్ముడికి మనం గిఫ్ట్గా మనం వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి నచ్చింది మనం పట్టుకెళ్తాము, అది అంతే. ఇంకా ఎలాంటిది అనేది ఇంకేం లేదు. బ్రదర్స్ అందరూ ఇక్కడే ఉన్నారా? సిటీలో ఉన్నారా? లేదు, విలేజ్ లో ఉంటారు. విలేజ్ వెళ్తాను, నేను వెళ్తాను. అమ్మ, మీరు చెప్పండి, మీ బ్రదర్స్ కి కట్టడానికి రెడీ అయిపోయారా? రెడీగానే ఉన్నాను. రేపు వెళ్తాం కదండి. తమ్ముడు అన్నయ్య ఉన్నారు, కడతాం. పిల్లలకి కూడా ఉన్నారు, మా చెల్లెల పిల్ల ఉంది, కడతది. విజయనగరం లేండి వెళ్తాం. ప్రతి సంవత్సరం ఇలా రాఖీ పండుగ చాలా హ్యాపీగా చేసుకుంటుంటారా? హ్యాపీయేనండి. మరి రక్షాబంధం అంటే హ్యాపీయే కదండి. అన్నదమ్ముల కాడికి వెళ్ళి కట్టి అదొక ఆనందం. డబ్బులతో సమస్య కాదు కదండి, అంతా రక్త సంబంధం కదండి. హ్యాపీగానే ఉంటుంది. ఎందుకంటే తండ్రి తర్వాత లాంటి వాడు బ్రదర్ అంటారు, అంతే కదా, ఆ పవిత్ర బంధం ఇది. తండ్రి తర్వాత అన్నీళ్ళు ఉంటే అది తండ్రి కింద నెక్క వస్తుంది. తమ్ముడు అనుకోండి ఒక బంధం అనేది చిన్నోడు కాబట్టి తండ్రి కింద నెక్కేయకూడదు. పెద్దోళ్ళు అనుకోండి తండ్రి తర్వాత తండ్రినని మనం అనుకుంటాం. అదే తమ్ముడు ఉన్నాడు అనుకో, మేము అమ్మైనా అక్కైనా ఒకటే అని చూస్తారు. అది చెప్పండి, మీరేదంటారు? అదే చెప్తున్నానండి, రక్షాబంధం అంటే అదొక ఆనందం కదండి, రక్త సంబంధం కదా. మా అక్క అన్నట్టు చాలా హ్యాపీగా ఉంటది, అంతే. అలాగే మనతో మాట్లాడడానికి రాఖీ విక్రయించే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు రేట్లు ఎలా ఉన్నాయి అని తెలుసు. సార్, ఎలా ఉంది సార్ ఈ బిజినెస్? ఎలా ఉంది రాఖీ బిజినెస్? అయితే ఎప్పుడులాగా కాకుండా ఈసారి కూడా బాగానే ఉందండి. 10 రూపాయల రాఖీ నుండి 800 రూపాయల రాఖీ వరకు ఉన్నాయి. దట్టు కూడా ఎక్కువ కాంపిటీషన్ అయిపోవడంతో పర్లేదు, మా రిటైలర్ బిజినెసెస్ కూడా అంతా బాగానే ఉందండి. రాఖీలన్నీ కూడా. మీరు అన్ని ఎక్కడి నుంచి తెస్తారు సార్ ఇవన్నీ రాఖీలు అన్నీ? మ్యాక్సిమం కొంతమంది మా డిస్ట్రిబ్యూటర్లు, మాకు తెలిసిన వాళ్ళు, లేదంటే బయట స్టేట్స్లో ఉన్న వాళ్ళు కొంచెం అలా ఒక దగ్గర కాకుండా అన్ని మోడల్స్ కలుసుకునేలాగా కొంచెం అందరి దగ్గర అలా అందరినీ సర్దుబాటు చేసుకుని మేము అలా తీసుకొస్తాం. పర్వాలేదా రాఖీ బిజినెస్ ఈ ఏడాది మీకు? ఈ ఏడాది పర్లేదు సార్, బాగానే ఉంది. మేమైతే సాటిస్ఫై అవుతాం అంతే. వాళ్ళతో మాట్లాడడానికి చాలా మంది ఉన్నారు. అమ్మ, ఎలా చేసుకోబోతున్నారు రేపు మీ పండుగని, ఈ రాఖీ పండుగని? చాలా బాగా చేసుకుంటాం సార్. ప్రతి సంవత్సరం ఇలా కడుతుంటారా? కడుతుంటాం సార్. నాకు తమ్ముడు 2 ఉన్నారు, అన్నయ్య 1 ఉన్నాడు. ప్రతి సంవత్సరం కడతాను. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం మీద పరిస్థితి. రాఖీ పండుగను అత్యంత వైభవంగా జరుపుకోవడానికి విశాఖ వాసులు రెడీ అయిపోయారు. తమ బ్రదర్స్కి అందమైన రాఖీలు కొనుగోలు చేయడానికి ఆయా మార్కెట్లకి, షాపులకి రావడంతో ఇక్కడంతాను చాలా సందడిగా ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖ.